హాయ్ అండి. హలో అందరూ బాగున్నారా? ఇప్పుడు పాట్ చికెన్ దమ్ బిర్యానీ తయారీలో భాగంగా ముందుగా ఉల్లిపాయలని సన్నగా తరుక్కోవాలండి. తరిగినటువంటి ఉల్లిపాయలని ఒక ప్యాన్ మీద మనం ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆ ఆయిల్‌లో ఈ యొక్క మన సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలని ఆ ప్యాన్‌లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మన వీడియోలో చూసిన విధముగా మనం బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు కూడా మనం ఆ ఉల్లిపాయలని వేయించుకుంటామండి. అలా బ్రౌన్ కలర్‌లో వచ్చినటువంటి ఉల్లిపాయలని మనం ఒక పాత్రలో మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం కేజీ బాసుమతి రైస్‌కి మనం కేజీ చికెన్ అనేటువంటిది తీసుకుంటామండి. కేజీ చికెన్‌లో మొదటగా బాగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్‌లో అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా, పెరుగు, తగినంత పెరుగుని కలుపుకుంటాం. బిర్యానీ ఆకు, బిర్యానీ తోరణంలో ఉండేటువంటి మెటీరియల్ అంతా కూడా వేస్తాము. తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, ఆఖరిలో నిమ్మకాయని మధ్యలో కట్ చేసినటువంటి ఆ యొక్క రసాన్ని కూడా మనం వేస్తాము. ఇవన్నీ వేసినటువంటి మెటీరియల్ని మనం ఒకసారి ఆ చికెన్లో బాగా పట్టే విధంగా చూడండి. కొద్దిగా తగినంత సాల్టు, పసుపు, కారం వేసామండి. 2 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసాము. ఇది బాగా చికెన్‌కి బాగా పట్టేంత వరకు కూడా మనం కలుపుకొని దాన్ని ఒక హాఫ్ ఎన్ అవరు ముక్కకి బాగా పట్టేంత వరకు మనం ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటాం. తర్వాత మన బాసుమతి రైస్‌ని ఒక పాత్రలో వేసుకొని లైట్‌గా ఆయిల్ వేయాలండి కొద్దిగా. ఎంచేతంటే రైస్ మనకి బాగా పొడి పొడిగా రావాలంటే చిన్న ఆయిల్ అనేటువంటిది మనం కలపాలి.
తర్వాత రైస్ని కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు మనం పక్కన నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి, ఒక టమోటాని కట్ చేసి, అలాగే కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి మనం ఒక మిక్సీలో జ్యూస్లా తయారు చేసుకున్నటువంటి జ్యూస్ని ఒక బౌల్లో తీసి పెట్టుకుంటాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి, దాంట్లో ఇప్పుడు చికెన్లో ఏవైతే వేసామో మెటీరియల్ అంతా కూడా దీంట్లో వేస్తాము. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, అలాగే బిర్యానీ తోరణంలో ఉండేటువంటి ఆకులు ఇవన్నీ కూడా, జాజికాయ అవన్నీ కూడా అన్నీ కూడా వేస్తాము. చికెన్ మసాలా, అదేవిధంగా గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, 2 మిరియాల గింజలు, ఇలాంటివన్నీ కూడా మొత్తము ఇప్పుడు మనం జ్యూస్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆ జ్యూస్ని కూడా దాంట్లో వేసేస్తాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం నీరు బాగా తెరిలేంత వరకు ఉన్న తర్వాత మనం పక్కన నానబెట్టుకున్నటువంటి రైస్ని, బాసుమతి రైస్ని దాంట్లో వేస్తాం. చికెన్ మనం ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఎంచేతంటే దమ్ చేసినప్పుడు సరిగ్గా ఉడకదని ఉద్దేశం మీద మనం మళ్ళా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు రైస్ ఒక 70% ఉడికేంత వరకు ఉడికించుకుని, కుండ అనేటువంటిది మన పాట్ తీసుకుని, పాట్ అడుగు భాగంలో మనం నెయ్యి కొద్దిగా మనం నెయ్యి మొత్తం రాయాలి. అంటే అడుగుని మాడి పట్టకుండా. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి చికెన్ని దాంట్లో ఫస్ట్ వేస్తాము. వేసిన తర్వాత మనం కుక్ పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదండి, ఆ రైస్ని పొరలుగా మనం కొద్దిగా వేస్తూ, మనం పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ని, అదేవిధంగా కొత్తిమీరని కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కొద్దిగా వేస్తాం. ఇప్పుడు పాట్లో మనం దమ్ పెడుతున్నాము బిర్యానీని. అలా ఉల్లిపాయలు పొరలకి మనం ఉల్లిపాయలు చల్లాలి. అలాగే కట్ చేసిన కొత్తిమీరని కూడా చల్లాలి. అలాగే 4-5 పొరలు వచ్చేంత వరకు కూడా మనం రైస్ని అలా వేసుకుంటాం. 70% ఉడికినటువంటి కుకింగ్ చేసుకున్నటువంటి రైస్ని. ఇప్పుడు గోధుమ పిండిని మనం ఉండగా చేసి కుండ పై భాగంలో మనం దమ్ పెట్టేటప్పుడు కుండ పై భాగంలో మనం పెడతామండి గోధుమ పిండి.
మనం వార్చేటప్పుడు దాంట్లో ఉండేటువంటి కొద్దిగా గంజి ఉంటుంది కదండీ! అది మనం దాంట్లో ఒక గ్లాసో లేదా హాఫ్ గ్లాసు మనం వేస్తామండి. ఎందుకంటే ఒక 70% అక్కడ ఉడికింది. ఇంక 30% ఈ దమ్‌లో ఉడకాలి కాబట్టి, కుక్ అవ్వాలి కాబట్టి, మనం దాంట్లో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తాం. అంటే ఆ గంజిని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి దాని మీద మూత పెట్టేసాము. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత మనకి బిర్యానీ రెడీ అయ్యిందండి. పాట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అయితే మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.